ఇప్పుడు అమ్మాయిలు తీసుకొచ్చి డాన్స్ లేపిద్దాం అంటే సందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా? అరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక ట్రాక్టర్ అరేంజ్ చేద్దాం, పెద్దాపురం నుంచో అమలాపురం నుంచో చిలకలూరుపేట నుంచో అమ్మాయిలు రప్పిద్దాం, వాళ్ళకి సగం సగం బట్టలు వేసి ఈ ట్రాక్టర్ మీద సినిమా పాటలు అది బూత్ పాటలు పెట్టి డాన్స్ లేపిద్దాం అని ఒక ఆలోచన ఎవడికో పుట్టింది అనుకుందాం. కాసేపు వాడు కూడా ఓ 4గురికో 5గురికో చెప్పి అరే నాయనా నాకు ఈ ప్లాన్ వచ్చింది, మనందరం డబ్బులు వేసుకుందాం, చక్కగా తలో 10,000 తలో 20,000 అలాంటి ముందే ఇచ్చేస్తారు చందాలు. వాళ్ళు ఎక్కువ ఉంటారు. మంచి పని చేద్దామంటే ముందుకు వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఏదో పని చేద్దామంటే ముందుకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అరే భలే ఆలోచన వచ్చిందిరా నీకు భయ్యా చేద్దాం అని ముందుకు వస్తారు. సరే తలో 10,000 తలో 5,000 అలాగ అందరూ వేసుకొని చక్కగా ఒక ట్రాక్టర్ పెట్టేసి ఆ ట్రాక్టర్ మీదకి వాళ్ళని తీసుకొచ్చేసి డాన్స్ లేపించేసి హడావుడి చేసి వెళ్ళిపోతారు. సో దీని వల్ల ఎవరికైనా ప్రయోజనం చేకూరిందా అంటే ఎవ్వడికి ఏ ప్రయోజనం ఉండదు, సరికదా ఇంకా తగలడిపోతారు. అది ఇంకా నాశనానికి నడిపించే కార్యక్రమం తప్ప బాగు చేసే పని అయితే కాదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి పనికిమాలిన పనులు మన పల్లె ప్రాంతాల్లో దేవుళ్ళ పేరు పెట్టి మరి దేవుళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తుంటారు కొంతమంది. అర్థమైందా? ఎవరిని అడ్డం పెట్టుకుని? దేవుళ్ళని దేవతలను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచమైన కార్యక్రమం. మంచి పనులు చేస్తే తప్పలేదు, కానీ మంచి పనులు చేయరు, ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటారు కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక దుష్టుడి ఆలోచన 10 మందిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఒక మంచోడి ఆలోచన 10 మందిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంటే ఏం చెయ్యాలన్నా పునాది ఆలోచనే.